బ్రేకప్ మనలో చాలా మందికి తెలిసినవే ఈ అనుభవాలు. ఈరోజు మనం బ్రేకప్ వల్ల కలిగే ఆ నొప్పిని కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా సున్నితమైన అంశం, కానీ దీని గురించి మాట్లాడుకోవడం కూడా అంతే అవసరం. మనలో చాలామంది ఈ ప్రశ్నను ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఉంటారు కదా. అసలు ఈ నొప్పికి కారణమేంటి? ఇది కేవలం ఒక వ్యక్తిని కోల్పోవడం గురించేనా, లేకపోతే దాని వెనుక ఇంకా ఏమైనా ఉందా? ఈ మాట ఎంత నిజమో కదా. బ్రేకప్ నొప్పికి లాజిక్తో అస్సలు సంబంధముండదు. మనసు గాయపడిన చోటనే మళ్ళీ మళ్ళీ తడుముతూ ఉంటుంది. ఎందుకంటే ఆ బంధం అంత లోతైనది అన్నమాట. మనం ప్రేమలో ఉన్నప్పుడు ఆ ఒక్క వ్యక్తి మన ప్రపంచమైపోతారు. వాళ్ల చిన్న మాట, వాళ్ల నవ్వు అన్నీ మన గుండెల్లో నిండిపోతాయి. అలాంటి వాళ్లు లేకపోవడమంటే మన ప్రపంచంలో ఒక పెద్ద ఖాళీ ఏర్పడినట్లే ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయానికి వద్దాం. ఈ విశ్లేషణలో చెప్పేదేంటంటే, ఈ నొప్పికి కారణం కేవలం వెళ్ళిపోయిన వ్యక్తి మాత్రమే కాదు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. మనం మిస్సయ్యేది వాళ్లని కాకపోతే మరింకెవర్ని? ఈ ఆలోచన మన దుఃఖం గురించి మనం ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అవును, అస్సలు ప్రశ్న ఇదే. ఇంతకీ ఆ నొప్పి వెనుకున్న అసలు నష్టమేంటి? ఇప్పుడు దీనికి సమాధానమేంటో చూద్దాం. మనం మిస్సయ్యేది మనలోని మనముని. అంటే ఆ బంధంలో మనం ఎలా ఉండేవాళ్లమో ఆ వ్యక్తిత్వాన్ని మనం మిస్ అవుతామన్నమాట. అది కేవలం వాళ్లతో ఉన్నప్పుడు మాత్రమే బయటకొచ్చే మనలోని ఒక ప్రత్యేకమైన భాగం. ఈ ఉదాహరణలు చూడండి. ఈ పనులన్నీ మనం వాళ్లకోసం చేశాం. ఇప్పుడు వాళ్లు లేరు, కాని ఆ పనులు చేసిన మనలోని ఆ మనము అనే జ్ఞాపకం ఇంకా మనతోనే ఉంది. అందుకే గుండె అంత బరువుగా అనిపిస్తుంది. ఇప్పుడు బ్రేకప్ జరిగిన తీరును కాస్త అర్థం చేసుకుందాం. వాళ్ల నిర్ణయాన్ని, మన భావాలను వేరుచేసి చూడటం చాలా చాలా ముఖ్యం. బ్రేకప్ తర్వాత ప్రతి ఒక్కరిని వెంటాడే 2 ప్రాథమిక ప్రశ్నలు ఇవి. వీటికి సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పట్టిక చూడండి, ఎంత సింపుల్గా, పవర్ఫుల్గా ఉందో. వాళ్లు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. అది వాళ్ల చాయిస్. మనం మర్చిపోలేకపోతున్నాం, ఎందుకంటే అది మన ప్రేమ లోతును చూపిస్తుంది. ఉండాలనుకునేవాళ్లకి, వెళ్ళిపోవాలనుకునేవాళ్లకి మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఉండాలనుకునేవాళ్లకి కారణాలక్కర్లేదు. వెళ్ళిపోవాలనుకునేవాళ్లు 100 కారణాలు చెప్తారు, కాని చివరికి వెళ్ళిపోతారు. అంతే. సరే, నొప్పిని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అంతకన్నా ముఖ్యమైన విషయం, దీని నుంచి బయటపడటం ఎలా? హీలింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా ఇప్పుడు ఈ ఫేజ్లో ఉంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా నార్మల్. ఈ నొప్పి, ఈ జ్ఞాపకాలు ఇవన్నీ ఈ ప్రాసెస్లో ఒక భాగం అంతే. ఇవి శాశ్వతం కాదు. హీలింగ్లో ముఖ్యంగా 4 దశలుంటాయి. మొదట నొప్పిని అంగీకరించాలి. తర్వాత ఈ ప్రాసెస్ని ఓపికతో భరించాలి. సమయం అన్ని గాయాలను మాన్పుతుందని నమ్మాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మనల్ని మనం మళ్లీ ప్రేమించుకోవడం మొదలుపెట్టాలి. ఇప్పుడు కథలో ఒక పెద్ద మలుపు. ఈ విడిపోవడాన్ని ఒక ఓటమిలా కాకుండా మనలో ఉన్న ఒక గొప్ప బలానికి నిదర్శనంగా చూడటం. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రేమించడమనేది ఓటమి కాదు. వెళ్ళిపోయిన వాళ్లకోసం ఏడుస్తూ కూర్చోవడం అస్సలు కాదు. ఇది దుఃఖం నుండి శక్తివైపు మారే క్షణం. నిజానికి ఇంత నొప్పిని తట్టుకుని నిలబడగలుగుతున్నాము అంటే మన గుండెకి మళ్లీ బ్రతకడానికి, మళ్లీ ప్రేమించడానికి కావాల్సినంత శక్తి ఉందని అర్థం. ఒక్క నిమిషం, గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క నిజముంది. అదేంటంటే, ఇక చివరిగా ఈ విశ్లేషణలో అత్యంత ఉత్తేజకరమైన విషయం, మన విలువను, మన భవిష్యత్తును మనమే తిరిగి స్వీకరించడం. అవును, ఈ మాటను నమ్మాలి. ఈ నొప్పి మనల్ని బలహీనపరచదు. నిజానికి దీన్ని తట్టుకుని నిలబడగలిగారంటే మనం చాలా బలవంతులం. బ్రేకప్ అయినప్పుడు మనల్ని మనం తక్కువగా చూసుకుంటాం కదా, అలా అస్సలనుకోవద్దు. మన విలువ, మన హృదయం, మన ప్రేమ ఏదీ చెత్త కాదు. అవన్నీ చాలా చాలా విలువైనవి. ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. నిజమైన నష్టం వెళ్ళిపోయిన వాళ్లు కాదు, ప్రేమించగలగడం, మనలో ఉన్న ఆ పవిత్రమైన సామర్థ్యమే మన అసలైన గెలుపు. భవిష్యత్తును భయంతో కాదు, ఒక విజయంగా చూడాలి. ఆ నవ్వే రోజు, ఆ గెలిచే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు కోసం ఆశతో ఎదురుచూడాలి.
ఏ